హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్ అందరూ అమ్మాయిలు కలిసి ఫినాలీ రోజు పాపం ఇమ్మాన్యుయల్ని అయితే ఏడిపించేశారు. సో ఎందుకు ఏడిపించారు అని అనుకుంటున్నారా? అదేనండి, శ్రీముఖి కామ్గా ఉంటుందా? శ్రీముఖి వచ్చేసి ఇమ్మాన్యుయల్ని ఇక్కడున్న అమ్మాయిలందరినీ ఇమిటేట్ చేసి చూపించు, అందరూ బాగా నవ్వుకోవాలి అన్నట్టుగా చెప్పేస్తుంది. సో పాపం అడిగింది కదా అని చెప్పి ఇమ్మాన్యుయల్ అయితే చేద్దామని ఒప్పుకుంటాడు. సో చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు అయితే జరుగుతాయి కదా, ఎందుకంటే యాజ్ యూజువల్గా ఎట్లా ఉన్నది అట్లా చేస్తే ఎవరు నవ్వరు. దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తేనే ప్రతి ఒక్కరూ నవ్వుతారు కదా. పాపం తనదైన స్టైల్లో తనైతే బాగానే చేశాడు. సో ఫస్ట్ అయితే ఆ శ్రీముఖి లాగా సాకేత్ వచ్చేసి యాంకరింగ్ చేస్తాడనమాట. సో రోహిణి, మీ వాళ్ళ అమ్మాయిలలో ఎవరు తెలివైన వాళ్ళో వాళ్ళని ఈ గేమ్ కోసం రప్పించు అని చెప్పేసి సాకేత్ అయితే చెప్తాడు శ్రీముఖి లాగా. సో ఇప్పుడు రోహిణి లాగా ఇమ్మాన్యుయల్ అయితే యాక్ట్ చేస్తాడు. సో మా వాళ్ళల్లో తెలివైన వాళ్ళు, అసలు అమ్మాయిల్లో తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అంటూ కామెడీగా నవ్వుతూ అక్కడ ఉన్న ఒక బాక్స్ని తీసుకొని అన్నం తింటూ చెప్తుంటాడనమాట. సో అన్నం కూడా నార్మల్గా తినకుండా కొంచెం పెద్ద పెద్ద బైట్స్ తీసుకొని ఫాస్ట్గా తింటున్నట్టు చూపిస్తాడు. ఇదంతా చూసిన అమ్మాయిలు, ఏంటి మమ్మల్ని ఇమిటేట్ చేయమంటే నువ్వు మమ్మల్ని చాలా అసహ్యంగా చేసినట్టు అనిపిస్తుంది, మమ్మల్ని కొంచెము బాధగా వెక్కిరెచ్చినట్టు అనిపించింది అన్నట్లుగా అయితే వాళ్ళు చెప్తారు. సో అది విన్న ఇమ్మాన్యుయల్కి అయితే చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఏంటక్క నువ్వే చేయమన్నావు, ఉన్నది ఉన్నట్టు చేస్తే ఎవరు నవ్వుతారక్క, అందుకని కొద్దిగా వేరుగా చేశాను, దానికి ఏందక్క అందరూ నన్ను తిడుతున్నారని చెప్పేసి ఇమ్మాన్యుయల్ అయితే పాపం బాగా ఏడుస్తూ ఉంటాడు. సో నాకైతే పాపం అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ప్రేరణ అండ్ పృథ్వీ ఆడే గేమ్లో ఆ స్టిక్స్ని పట్టుకోవాలి కదా, నాకు తెలిసి ఇది ప్రేరణ గెలిచినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.